స్వాతంత్ర సమరయోధురాలిగా మహాత్మా గాంధీజీ సత్యం అహింసలను ఆచరణలో పెట్టిన ధీశాలి కస్తూర్బా గాంధీ అని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. మాతా కస్తూర్బా గాంధీజీ 82వ ఆరాధనా మహోత్సవం ఆదివారం రాత్రి స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీజీ విగ్రహాలకు పూజలు చేశారు. కస్తూర్బాను ప్రపంచ ఆదర్శ మహిళా శిరోమణిగా రామలింగాచారి గుర్తు చేశారు. ప్రతి భారతీయ మహిళ ఆమె ఆశయాలు ఆదర్శాలు అమలు పరిస్తే దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని చెప్పారు. మాతా కస్తూర్బా గాంధీజీ 82వ ఆరాధన ఈరోజు మనం జరుపుకుంటున్నాము. స్వాతంత్రోద్యమంలో ఆమె చూపిన సేవ, దేశభక్తి ప్రపంచం గుర్తుపెట్టుకునే విషయాలు. ఆదర్శ మహిళగా మహాత్మా గాంధీజీ యొక్క పిలుపు మేర ఆమె తన యొక్క జీవితం మొత్తం కూడా దేశానికి అంకితం చేశారు. మరి ఆమె కూడా సామాన్య గృహిణిలాగా నలుగురు మగపిల్లలు, వాళ్ళలో మరి వాళ్ళకి భోజనాలు పెట్టడానికి కూడా అవకాశం ఉండేది కాదంటే ఒక్కోసారి అట్లాగే వెళ్ళిపోతూ ఉండేది. దేశానికి అంకితమైన మహనీయులు గాంధీజీ పిల్లల్ని ప్రేమగా చుట్టానికి కూడా అవకాశం లేని రోజులు. దేశం కోసం దేశంలో జరుగుతున్నటువంటి హింసాత్మక చర్యలని గాంధీజీ బాటలో ఆమె కూడా ఎంతో సహనంతో, ఓర్పుతో, క్షమతో చేశారు. పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు, నిరసన పంచారు, పాదయాత్రలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా మూమెంట్లో ఆమె చూపిన చొరవ మరెంతో గొప్పది. అంటే వాళ్ళు కారణ జన్మలు, అవతార పురుషులు. అందుకని 82వ జయంతి ఆరాధన కార్యక్రమంలో వచ్చే నెల మళ్ళీ జయంతి కార్యక్రమం కూడా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే మానవ రూపంలోనే వస్తారు గర్జనములో. ఎందుకంటే చక్కగా ప్రశాంతంగా కాస్త వేళ దాతలు ఇచ్చిన ప్రసాదం తీసుకొని చక్కగా తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. మేమేమైనా వ్యాపారరీత్యా కానీ డాక్యుమెంట్ రీత్యా కానీ అనేక సంవత్సరాలు ఒక్కోసారి మిస్తుంది. గాంధీ గారితో పాటు వీళ్ళు తిరిగి ఉంటారు, ఆ ఉద్యమంలో పాల్గొని ఉంటారు. అందుకని ఆయన పేరుతో చక్కగా భోజనం చేసి హ్యాపీగా ఉంటున్నారు. అది అందరికీ లభ్యం కాదు. కోటేశ్వరులు ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు. ఆశ్రమంలో ఉండే ఆశ్రమాసులు అనేది నిజంగా వాళ్ళ జన్మ సుకృతం. మీకు గాంధీ గారు కస్తూర్బా మాత దివ్యానుగ్రహం మీకు కలిగింది. మీరు హ్యాపీగా ఉండండి. అదేవిధంగా ప్రజలందరూ కూడా గమనించవలసిందంటే మనిషిని మనిషిగా చూడండి, ఐక్యతగా ఉండండి, సహాయ సహకారం చెయ్యండి, మానవ ధర్మాలు కొన్ని పాటించాలి. ఈనాడు మనం ఎంత శాంతిగా ఉన్నామో నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ శాంతిని చక్కగా మనం పంచితే నిజంగా మనం జన్మచరితార్థము. మహాత్మా గాంధీజీకి, కస్తూర్బా మాతకి హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారములు, కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నటువంటి రామలింగాచారి గారు చెప్పారు ఒక మాట. ఏమిటంటే ఇక్కడ ఉన్న వృద్ధులంతా కూడాను ఆనాటి కాలంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమో. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే దేశ స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి మహిళలు, మహాత్ములు అంతా కూడాను మరి అప్పుడు ఆ విధంగా పోరాడి ఈ జన్మలో ఈ విధంగా వీళ్ళు ఆశ్రమానికి చేరారేమో. కాబట్టి వాళ్ళందరికీ కూడాను అన్నదాన కార్యక్రమం చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఇంతటి స్వాతంత్రాన్ని, ఇంతటి వాగ్దాటిని, ఇంతటి శక్తిని ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ గారికి మాతాపితలు అంటే తల్లి తండ్రిగా పూజించి మనం అంతా కూడాను వాళ్ళని స్మరించుకోవాలి. ఈరోజు ఈ విధంగా స్మరించుకున్నాం కాబట్టి అందరికీ ఈ ఫలాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.